హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గంభీరావుపేట మండలం గజసింగవరంకు చెందిన రాయలింగ్ శంకర్ నాటు తుపాకులు తయారు చేస్తున్నట్టు సమాచారం అందడంతో గంభీరావుపేట ఎస్ఐ సిబ్బందితో కలిసి వెళ్లారని చెప్పారు. ఇంట్లో పనిముట్టు ఉపయోగించి నాటు తుపాకులు తయారు చేస్తుండగా పట్టుకున్నట్టు వివరించారు. నిందితుడి నుంచి 2 తుపాకీ బ్యారెల్, తుపాకులు తయారు చేసేందుకు వాడే పనిముట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. జంతువుల వేట కోసం నిందితుని వద్ద నాటు తుపాకులు కొనుగోలు చేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ ముగ్గురు నుంచి 2 తుపాకులు, 4 ట్రిగర్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గిరిజనులు నిర్వహించిన తీజ్ ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన తాండాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు మంత్రి. వచ్చే సంవత్సరం తీజ్ పండుగను హుస్నాబాద్ బంజారా భవన్ లో నిర్వహిస్తామని చెప్పారు ఆయన. అంతకు ముందుకు గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసి ఉత్సాహపరిచారు మంత్రి. मेरा माँ याडी की जय, सेवालाल महाराज की जय, काका काकी भाई बहन సేన్ రామ్ రామ్. ఈరోజు పవిత్రమైనటువంటి తీజ్ ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గము, తెలంగాణ గిరిజనుల అక్కా చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. 9 రోజులు నవధాన్యాలతోటి తమ ఆకాంక్షలు తమ కుటుంబంలో గొప్పగా నడవాలని, మంచి భర్త రావాలని అమ్మాయిలు, మిగతా కుటుంబం అంతా బాగుండాలని గిరిజనులు ముఖ్యమైనటువంటి పండుగ చాలా పవిత్రంగా ఒక ఆచరణతోటి అందరూ కూడా పాడి పంటలు బాగుండాలనేటువంటి సర్వే జన సుఖినభోగు జరిగేటువంటి పూజలు ఇవి. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మంది గిరిజనులు ఒకే భాషతోటి మాట్లాడి మరి ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు 1978లో ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇచ్చినాక అనేక ఉద్యోగ అవకాశాల్లో ఈరోజు గిరిజనులు వస్తూ ఉన్నారు. వారందరూ కూడా మళ్ళీ ఇంకా ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమాల లోపల భాగస్వాములు కాలేకపోతా ఉన్నారో, ఎక్కడైతే తండాల్లో ఇంకా సౌకర్యాలు అవసరం ఉన్నాయో, ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వాళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ ఎవరైతే కొంత మేధావులుగా, చదువుకున్న వాళ్ళుగా, ఉద్యోగస్తులుగా, గిరిజనుల నుంచి ఎదిగిన వాళ్ళు ఎక్కడైతే ఇంకా విద్యకు దూరం ఉండి తండాల్లోనే మరి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఉన్న వాళ్ళ పట్ల శ్రద్ధ చూపెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ, తీజ్ పండుగ అనేటువంటి ఒక ప్రతిష్ట, గౌరవము, మర్యాద, దానికి సంబంధించినటువంటి ఒక ఏ ఆకాంక్షలకు ఏదైతే చేస్తారో, ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలందరూ వాళ్ళందరి భగవంతుడు వాళ్ళ కళలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు బెయిల్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ఉంటున్న ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కవితకు ఆత్మీయ ఆహ్వానం లభించింది. జైలు నుంచి విడుదలై వచ్చిన ఆమెకు బీఆర్ఎస్ నేతలు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. కన్న బిడ్డను చూసిన కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి పాదాలకు కవిత నమస్కరించగా ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న కేసీఆర్ ఆశీర్వదించారు. ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన బాధితులకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. వరంగల్ జిల్లా 16 చింతల తాండకు చెందిన దీపిక, మదన్ ఇద్దరు అక్క తమ్ముడు తల్లిదండ్రులను కోల్పోయారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ బాధితులను పరామర్శించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే నర్సపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతుల ద్వారా కేటీఆర్ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లాలో కుక్కల బెడద ఎక్కువైంది. రాయచోటిలో పెరిగిన కుక్కల బెడదతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. తాము అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చలనం లేదని వాపోతున్నారు. తమ పిల్లలను పాఠశాలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నిర్వహించిన క్రీడా దినోత్సవానికి మంత్రి హాజరయ్యారు.
కార్యక్రమానికి హాజరైన ఆయన ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. విద్యార్థులు యోగసానాలతో ఏకాగ్రత పెంచుకోవాలని మంత్రి, ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. సివిల్స్ లో ప్రిలిమ్స్, మెయిన్స్ పాస్ అయిన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ స్కీమ్ ద్వారా ₹1,00,000 ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు. పాఠశాల మైదానంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం పోలీసులను ఆదేశించారు. హుస్నాబాద్ పట్టణంలో బాలుర బాలికల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు వేదిక మీద ఉన్నటువంటి ధ్యాన్ చంద్ గారి 119వ జయంతిని జరుపుకుంటూ ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయాన్నే కరీంనగర్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూల్లో క్రీడా దినోత్సవాన్ని జరుపుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హకీంపేట స్కూల్తో పాటుగా స్పోర్ట్స్ స్కూల్తో పాటుగా పులివెందులకు ఒకటి, కరీంనగర్కు ఒకటి 2 రీజనల్ స్పోర్ట్స్ స్కూల్స్ ఇచ్చినారు. ఈరోజు ఆ శాంక్షన్ స్ట్రెంత్ 240, కానీ 199 మంది ఉన్నారు. మరి 7వ తరగతిలో 17 మంది ఉన్నారు. ఎవరైనా క్రీడలలో అది జిమ్నాస్టిక్స్ కావచ్చు, యోగా కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల స్విమ్మింగ్తో పాటుగా అన్ని రకాల క్రీడల్లో 5వ తరగతి నుంచి అడ్మిషన్లు ఉంటాయి. నెక్స్ట్ టైం కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో హుస్నాబాద్ ప్రాంతం నుంచి విద్యార్థులు ఉండాలన్న యొక్క కోరిక. కారు, బైక్ల రేసింగ్ పై తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్ కు ఆసక్తి ఎక్కువే. తాజాగా అజిత్ తన ఆడి కారులో గంటకు 234 కిలోమీటర్ల వేగంతో కారు రేసింగ్ లో పాల్గొని హల్చల్ చేశాడు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం అజిత్ వేగంగా కారు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సిద్దిపేట సిపి అనురాధ మిర్దొడ్డి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు పార్ట్2 మ్యాప్లతో పాటు మాల్ రూమ్, సీజ్ చేసిన వాహనాలు, రిసెప్షన్ కౌంటర్లను అధికారులతో కలిసి పరిశీలించారు. అంతకుముందుకు పోలీస్ స్టేషన్ ఆవరణలో కమిషనర్ మొక్కలు నాటారు. విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలన్న సిపి తప్పనిసరిగా విధులు నిర్వహించాలని సూచించారు. గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను బలపరచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్లతో తరచూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది విధిగా గ్రామాలను సందర్శించి సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై నిఘా పటిష్టం చేసి వాటి నిర్మూలనను కృషి చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కేసు విషయమై పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు, సిఐలు శ్రీనివాస్, కమలాకర్ తో పాటు మిర్దొడ్డి ఎస్ఐ పరశురాం, ఐటీ సెల్ ఎస్ఐ నరేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొంటిచూపు కన్నయ్య శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను గ్రామస్తులు పూరవీధుల గుండా ఊరేగించారు. చిన్నారులు గోపికమ్మ వేషధారణలతో పలువురిని ఆకట్టుకున్నారు. అనంతరం రామాలయం ఎదుట చిన్నారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు, గ్రామస్తులు ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులంటే కాంగ్రెస్ సర్కార్కు ఎందుకింత చిన్న చూపని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఉపకార వేతనాలు, ఇతర అంశాలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అధికారంలోకి వచ్చి 8 నెలలకైనా బోధన ఫీజులు, ఉపకార వేతనాల జాడే లేదని నిలదీశారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల విద్యాసంస్థల యాజమాన్యాలకు తిప్పలు తప్పడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. మెయింటెనెన్స్ ఛార్జీలు రాక పేద విద్యార్థులు తిప్పలు పడుతున్నారని ఆరోపించారు. రుణమాఫీపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. మాఫీ కాని రైతులను రేవంత్ సర్కార్ అనుమానిస్తుందని ఆక్షేపించారు. ఇప్పటికే మాఫీపై మంత్రులు, ముఖ్యమంత్రి జూటా మాటల అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయని ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ సాయంత్రం నుంచి సెప్టెంబర్ 2 వరకు పాస్పోర్ట్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ, సాంకేతిక కారణాలతో పాస్పోర్ట్ సేవలు ఉండవని పాస్పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ మేరకు 30న ఉన్న అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసినట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజ వెల్లడించారు. ఇందుకు సంబంధించి దరఖాస్తుదారులకు సంక్షిప్త సమాచారం పంపినట్టు తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి తిరిగి యథావిధిగా సేవలు అందుబాటులోకి వస్తాయని స్నేహజ చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా జనగామ కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులు స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించిన తర్వాత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి పరిశీలించారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్య సదుపాయాల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్కు వివరించారు. If I talk about SDG, it is, how do we treat our waste? What do we do with so much waste generated? And I was talking of organic farming because, over-dependence on chemical fertilizers will in due course of time make the land barren. Another thing I like I'm going to tell my Tripura people, friends, when I go back, that's uniform scheme. It's a very small scheme. Uniform to be supplied by SSG groups. That is a very good thing and they have assured income. Because marketing SSG products is very difficult. And all these multinational, the marketing of SSG products becomes very difficult. The government has to step. హైడ్రా కూల్చివేతలపై సిఎస్ శాంతికుమారి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. నిబంధనల అతిక్రమణ, కూల్చివేతలకు సంబంధించి వేర్వేరు శాఖలు నోటీసులు ఇవ్వడంతో గందరగోళం తలెత్తుతుందన్న సిఎస్ ఓఆర్ఆర్ పరిధిలో ఆక్రమణల ప్రక్రియ అంతా హైడ్రాను చేసేలా కసరత్తు చేయాలని ఆదేశించారు. హైడ్రాకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించేలా విధి విధానాలు రూపొందించాలని నిర్దేశించారు. హైడ్రాకు త్వరలో పోలీసులు అదనపు సిబ్బందిని కేటాయిస్తామన్న శాంతికుమారి ఓఆర్ఆర్ పరిధిలోని ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత హైడ్రాదేనని స్పష్టం చేశారు. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ సైతం హైడ్రా పరిధిలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కాడం వద్ద జాతీయ రహదారిపై రైతులు ఆందోళన నిర్వహించారు. నాగార్జున సాగర్ నుంచి వరద కాలువకు నీరు విడుదల చేసి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు చివరి ఆయకట్టుకు నీరు చేరలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వరద కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని రైతులను సముదాయించారు. నీళ్లు రాక మళ్ళా మాడి వస్తుండ్రు. విత్తనాలు ఒడ్లు కొనుక్కొచ్చుకొని మళ్ళీ రెండోసారి మళ్ళీ ఆఖరికి చల్లుకోనైనా సగం పంటనే తీసుకొని బతుకుదామని రైతు ఆశతో ఈ నీళ్ళకనే ఎదురు చూస్తే మొదటి వాళ్ళేమో మొత్తం కూలు మొత్తం బార్లాగా తీసి మొత్తం అక్కడ 100 ఎకరాలకు పోయే వాళ్ళు 500 ఎకరాలకు పోయే నీళ్ళు తీసుకుపోయి ఇత్తలు కలుపుతున్నారు. మళ్ళీ చెప్పతో అధికారులు స్పందించారు, ఎమ్మెల్యే స్పందించారు, ఎంపీలు స్పందించారు. రైతుల కోసం చూసే దిక్కు లేదు. మాకు రక్షణ ఎవ్వరు మాకు నీళ్ళు లేవు అని అనుకున్నాం కానీ నిన్న కూడా 24 గేట్లు ఓపెన్ చేసిరు. మాకైతే వరదకాలం నీళ్ళు అయితే ఇంతవరకు రాలేదు. ఒక్క బోరన్న పోయట్లేదు. ఉన్నాయి మొత్తం ఇనికిపోయినాయి. 8 గ్రామాల ప్రజలు వచ్చినాం, ధర్నా చేస్తున్నాం. ధర్నా చేసినా కూడా ఇంతవరకు అధికారులు సంప్రదించలేదు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి NSN న్యూస్.